నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే నందు, హౌ ఆర్ యు? మేడం ఫైన్ మేడం. బండి సంజయ్ పదే పదే మీ ప్రభుత్వాన్ని కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. రేపు మాపో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. మీ సీఎం ఏమో దావస్లో ఎంజాయ్ చేస్తుంటే కేసీఆర్ ఏమో మీ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? మీ సీఎం ఎంజాయ్ చేస్తున్నాడా దావస్లో? ఎందుకు అంతగానో మా ప్రభుత్వం కూలిపోవాలని 9 రాష్ట్రాలని కూల్చేసిండ్రు, సరిపోలేదా? ఇంకా మీ దాహం తీరలేదా? ఏ విధంగా కూలుస్తారు, ఎట్లా కూలుస్తారు? ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. ఈడ కేసీఆర్ ప్రభుత్వం కాదు చెప్పినట్లు వినడానికి. ఈరోజు ప్రజలు ఆల్రెడీ తిరగబడి కొడితే కనుక మళ్ళా మొహం జల్లక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కుప్పగొలుతారు. ఎందుకు నోటి దూరలు ఎక్కువైపోయింది మీకు? అది బంద్ చేయండి కొన్ని రోజులు. ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నారంటే 9 రాష్ట్రాలు కూల్చేసి మళ్ళీ తెలంగాణ మీద బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ని ఏమైనా చేయాలని చూస్తున్నారా? ఏడ కాంగ్రెస్ ఉంటే ఆడ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే పని తప్పించి ఇంకోటి లేదా? ప్రజలు ఎన్నుకున్న దాన్ని నిర్ణయించినటువంటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి పాలన మీకు ఎందుకు నచ్చదు? దౌర్జన్యంగా ఎందుకు లాగేసే ప్రయత్నం చేస్తారు? పోనీ కేసీఆర్ ఆ విధంగా చేస్తున్నాడంటే కేసీఆర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా లీక్ అయింది? ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. కేసీఆర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా ఉంది? లేదా కేసీఆర్తో ఫామ్ హౌస్లోనైనా కలిసి ఉండాలి, హెల్త్ బాగాలేదని ఇంటికి పోయి ఒక 2 గంటలు కూర్చొని చర్చలన్నా జరిపి ఉండాలి, లేకపోతే ఈయనకు భూత పిశాచాలన్నా పట్టి ఉండాలి, లేకపోతే శుద్ర విద్యలన్నా తెలిసి ఉండాలి. ఎట్లా తెలుసు నీకు కేసీఆర్ నా ప్రభుత్వాన్ని కూల్చేస్తాడని? ఈరోజు మేమేం చెయ్యం. ఒక్కోళ్ళు కనుక ఏమన్నా చెయ్యాలని పోతే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు, ఆ దానికి వస్తే దేనికైనా రంగం సిద్ధం కాంగ్రెస్ అని చెప్పిండు. దావోస్లో ఎంజాయ్ చేయడానికి పోయినరా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ప్రభుత్వం పోయినట్ల ఒక్కోళ్ళు ఇద్దరు పోలే, అక్కడికి 2 నాయకులు పోయినరు. ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, అధికారులు, ఇంకా చాలామంది పోయినరు. తెలంగాణలో సర్వనాశనం చేసి తెలంగాణలో ఉన్నటువంటి ధనాన్నంతా దోచేసుకొని తెలంగాణ ప్రజల సొమ్మునంతా కాజేసినటువంటి కేసీఆర్ తెలంగాణని ఇంతలా అన్యాయం చేసి అప్పులపాలు చేసి మోసాలు చేసి స్కాములు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి తెలంగాణని కాపాడుకోవడం కోసము 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. పెట్టుబడులు వస్తే తెలంగాణకి సంస్థలు ఏర్పడతాయి, ఆ సంస్థలలో కొత్త ఉద్యోగాలు కల్పితం చేయగలుగుతాము అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో దావోస్ పోయినారు. దావోస్లో ఎంజాయ్ చేసినట్టు నీకు కనబడిందా? 60 కంపెనీలతోనే డిస్కషన్ జరిగింది. మీ మొక్కలకి ఎన్నడైనా ప్రజలకు చూపించిండ్రా? అట్లాంటి సంస్థలతో టైప్ చేసుకున్నది. ఇప్పటికిప్పుడే ఒక 15 కోట్ల రూపాయల అదాని కంపెనీతోని ఇంకా కొన్ని కంపెనీస్తోని టైప్ జరగడం జరిగింది, ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఎంజాయ్ చేయడానికి పోతే పబ్లిక్కు చూపించాలా? వాళ్ళ ఫ్యామిలీతో పోతాడు, అధికారికంగా ఎందుకు పోతాడు? వీడు ఇన్ని సమస్యలు పెట్టినటువంటి నువ్వు కేసీఆర్ ప్రభుత్వము, గత ప్రభుత్వము, ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరించడానికే తల మునికలు అవుతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా ఆ ప్రభుత్వం మీద వచ్చి 40 రోజులు కాలేదు. మీకు మా మీద ఎందుకు ఇంతగానో ఈర్ష, ఎందుకు ఇంతగానో కుళ్ళు మీకు? బండి సంజయ్కి నోరు జాగ్రత్త పెట్టుకోమంటున్నా, అదుపులో పెట్టుకోమంటున్నా. లేకపోతే గతంలో రాజాసింగ్ మాట్లాడినప్పుడు మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చేసిండ్రు, మళ్ళీ నీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్తున్నా. సీరియస్ యాక్షన్. మొన్న చూసినావు కదా రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే మాణిక్ ఠాకరే మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే కంప్లైంట్ పెడితే ఆడ పోయి తమిళనాడులో పోయి బండల మీద కూర్చొని సుధీర్ రెడ్డి పిల్లగాడు పోయి కూర్చున్నాడు చూడు, ఎమ్మెల్యే ఆ పేరు ఎందుకులే కానీ పాడిపోయి ఆడ కూర్చున్నాడు కదా. గట్ల పరిస్థితి వస్తుంది, తెచ్చుకున్న కూడా అట్లాంటి పరిస్థితి.